నల్లపాడు పిఎస్ నుంచి జీజీహెచ్ కు మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ను తరలించారు. జీజీహెచ్ లో గోరెంట్ల మాధవ్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత మాధవ్ ను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తుండగా పోలీస్ వాహనాన్ని మాధవ్ వెంబడించారు. పోలీస్ వాహనాన్ని అడ్డగించిన గోరెంట్ల కిరణ్ అంతు చూస్తామని బెదిరించారు. దీంతో విధులకు ఆటంకం కలిగించినందుకు పోలీసులు మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు. నల్లపాడు పిఎస్ నుంచి జీజీహెచ్ కు మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ను తరలించారు. జీజీహెచ్ లో గోరెంట్ల మాధవ్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల తర్వాత మాధవ్ ను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తూ ఉండగా పోలీస్ వాహనాన్ని మాధవ్ వెంబడించారు. పోలీస్ వాహనాన్ని అడ్డగించిన గోరెంట్ల కిరణ్ అంతు చూస్తానని బెదిరించారు. దీంతో విధులకు ఆటంకం కలిగించినందుకు పోలీసులు మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం జరిగినటువంటి సిచ్యువేషన్స్ అందరికీ తెలిసినవే. ఏదైతే కిరణ్ చేసిన కామెంట్స్ దానికి పోలీసులు రియాక్ట్ కావడం, అరెస్ట్ చేస్తున్నటువంటి తరుణంలో గోరెంట్ల మాధవ్ వాళ్ళ వెహికల్ ని వెంబడించడం, దీంతో వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా మాధవ్ను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆయన ప్రెసెంట్ జీజీహెచ్ హాస్పిటల్కి తరలించారు వైద్య పరీక్షల నిమిత్తం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా. నాగేశ్వర్, ఏదైతే మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ అయితే నల్లపాడు పిఎస్ నుంచి అయితే గుంటూరు జీజీహెచ్ కి అయితే తరలించారు. అయితే దీనికి సంబంధించి మాధవ్ కు వైద్య పరీక్షలు చేసేందుకు గుంటూరు జీజీహెచ్ వైద్య అధికారులు అయితే ఆయన పరిశీలిస్తున్నారు. అయితే గోరెంట్లకు జీజీహెచ్ లో వైద్యుల పరీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైతే ఐటీడీపీ కార్యకర్త నిన్న దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను అసభ్యకరంగా మాట్లాడి పోస్ట్ చేసిన దానిపై అయితే ఐటీడీపీ కార్యకర్తనే ఆ పార్టీ నుంచి సస్పెండ్, ఏదైతే పార్టీ నుంచి తీసేసి అలాగే అతన్ని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ఐటీడీపీ కార్యకర్త ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని అసభ్యకరంగా మాట్లాడినందుకు ఆమె క్షమాపణ కూడా చెప్పారు. అయినా సరే దీనికి సంబంధించి మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ అయితే మాత్రం ఆయన మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఐటీడీపీ కార్యకర్తని గుంటూరు ఎస్పీ ఆఫీస్ కి తీసుకొస్తున్న క్రమంలో ఆయన అడ్డగించి అక్కడ అతన్ని నాకు అప్పచెప్పకండి అని చెప్పేసి గోరెంట్ల హడావుడి చేశారు. అక్కడి నుంచి గోరెంట్ల మాధవ్ని తీసుకొని ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లినప్పటికీ కూడా అక్కడ కూడా ఆయన అదే హడావుడి చేయడంతో ఆయన్ని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు ఏదైతే రాత్రి గోరెంట్ల మాధవ్ పోలీస్ కస్టడీలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ రోజు ఆయన్ని కోర్టు ముందు హాజరుపరచనున్న నేపథ్యంలో ఈ యొక్క గోరెంట్ల మాధవన్ అయితే జీజీహెచ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ వైద్య పరీక్షల అనంతరం అయితే ఆయన్ని ఏదైతే కోర్టుకి హాజరుపరచనున్నారు పోలీసులు. అయితే మొత్తంగా ఈ యొక్క కేసు మీద దానికి వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా అక్కడికి జీజీహెచ్ కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా దీనిపై ఏదైతే అసభ్యకర పదజాలం మాట్లాడిన వారిని వాళ్లే ప్రోత్సహిస్తాం, మళ్ళీ వాళ్లే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మళ్ళీ వాళ్ళని శిక్షించే విధంగా డ్రామాలు ఆడుతున్నారని కూడా అంబటి రాంబాబు మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఈ రోజు అయితే అంబటి రాంబాబు గాని అలాగే వైసీపీ నేతలు కూడా గోరెంట్ల మాధవ్ దగ్గరకు చేరుకొని ఆయన హాస్పిటల్లో కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వీళ్ళని ఏదైతే గోరెంట్ల మాధవ్ని మరికొద్ది సేపట్లో అయితే కోర్టులో హాజరుపరచనున్నారు. ఆశ. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.